గ్రేటర్ సిటీలో తీవ్ర కలకలం రేపిన రిటైర్డ్ ఐపీఎస్ భార్య తనూజా రంజన్ హత్య కేసు మిస్టరీగా మారింది. రోజులు గడుస్తున్న కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ టీం పలుమార్లు కీలక ఆధారాలు సేకరించామని చెప్పినా ఇప్పటి వరకు అసలు నిందితుల అరెస్టుల జాడ గుర్తించలేదు. గ్రేటర్ సిటీలో తీవ్ర కలకలం రేపిన రిటైర్డ్ ఐపీఎస్ భార్య తనూజా రంజన్ హత్య కేసు మిస్టరీగా మారింది. రోజులు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో అత్యున్నత హోదాలో పనిచేసిన మాజీ ఐపీఎస్ అధికారి కుటుంబంలో జరిగిన ఈ దారుణ ఘటనపై మొదట్లో స్పీడ్గా స్పందించిన పోలీసులు తర్వాత దర్యాప్తు విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ టీం పలుమార్లు కీలక ఆధారాలు సేకరించామని చెప్పినా ఇప్పటి వరకు అసలు నిందితుల జాడ గుర్తించలేదు. జూబ్లీహిల్స్లోని విలాసవంతమైన నివాసంలో తనూజా రంజన్ మర్డర్ మొదటి నుంచే చర్చనీయాంశంగా మారింది. ఇంట్లోనే ఆమెను హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు సంఘటనా స్థలంలో కనిపించిన పరిస్థితులను బట్టి ఇది సాధారణ దొంగతనం కాదని ముందస్తు ప్రణాళికతో చేసిన నేరమై ఉండొచ్చని భావించారు. ఇంట్లో బంగారం, నగదు మాయమవ్వడం కేసు తీవ్రతను మరింత పెంచింది. ఘటన జరిగిన టైంలో మాజీ డీజీపీ వినయ్ రంజన్ సిటీలో లేరు. ఆయన బెంగళూరులో ఉండగా ఇంట్లో తనూజా రంజన్ తో పాటు కుటుంబ సభ్యులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఘటన తర్వాత ఇంటి పని మనిషి కనిపించకుండా పోవడం కేసులో కీలక మలుపుగా మారింది. నేపాల్కు చెందిన ఆ మహిళ కొంతకాలంగా ఇంట్లో పనిచేస్తోందని సమాచారం. హత్య జరిగిన తర్వాత ఆమె కనిపించకపోవడం, ఇంట్లో బంగారం, డబ్బులు కనిపించకపోవడంతో పోలీసుల అనుమానాలను మరింత బలపరిచాయి. కేసు తీవ్రతతో సిటీ పోలీసులు ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేశారు. సైబర్ క్రైమ్ నిపుణులు, ఫోరెన్సిక్ అధికారులు, టెక్నికల్ అనాలిసిస్ టీంలు కలిసి విచారణ చేస్తున్నాయి. ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను సేకరించారు. అనుమానితుల మొబైల్ కాల్ డేటా, ప్రయాణ వివరాలు, ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. నేపాల్కు సంబంధించిన లింకులపై కూడా సమాచారం సేకరించారు. అయితే ఇంత చేశామని పోలీసులు చెప్తున్నా దర్యాప్తు ఇంకా కీలక దశలో ఉందన్న మాటలకే పరిమితమవుతోంది. దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ అధికారులు సంఘటనా స్థలంలో గుర్తించిన వేలిముద్రలు, రక్తపు ఆనవాళ్లు, ఇతర ఆధారాలను పరీక్షించినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన సమయం, దుండగులు ఇంట్లోకి వచ్చిన రూట్, నిందితుల సంఖ్య వంటి అంశాలపై కూడా విశ్లేషణ జరుగుతోంది. అయినప్పటికీ ఇప్పటి వరకు పోలీసులు ఎవరినీ అధికారికంగా అరెస్టు చేయలేదు. ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కేసు ప్రారంభంలో త్వరలోనే కీలక పురోగతి ఉంటుందని పోలీసులు ప్రకటించినా వారాలు గడుస్తున్నా స్పష్టమైన ఫలితం కనిపించకపోవడంతో అనుమానాలు మరింత పెంచుతున్నాయి. హై సెక్యూరిటీ ప్రాంతంగా పేరున్న జూబ్లీహిల్స్లో ఇలాంటి ఘటన జరగడం, భద్రత, సీసీటీవీ వ్యవస్థలు పటిష్టంగా ఉన్నప్పటికీ నిందితుల కదలికలు పూర్తిగా బయటపడకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రిటైర్డ్ పోలీస్ అధికారులలో కొందరు కూడా ఈ కేసుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం దోపిడీ కోసం చేసిన హత్యలా కనిపించడం లేదంటున్నారు. ఇంటి లోపలి వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉన్నవారే ఈ నేరానికి పాల్పడి ఉండొచ్చనే అభిప్రాయాలున్నాయి. దీంతో పోలీసులు ఇప్పుడు ఇంటి సిబ్బంది, పాత పరిచయాలు, కుటుంబానికి తెలిసిన వ్యక్తుల కోణాల్లో కూడా విచారణ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం సిట్ 3 ప్రధాన కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. ఇంటి పని మనిషి, ఆమెకు సంబంధించిన వ్యక్తుల కోణంతో పాటు రెండోది ముందస్తు ప్రణాళికతో చేసిన దోపిడీ కోణంలో విచారిస్తున్నారు. మూడోది కుటుంబానికి తెలిసిన వ్యక్తులు లేదా పాత పరిచయాల ప్రమేయం. ఈ 3 కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అంటున్నారు. ఇంతటి భద్రతా వ్యవస్థల మధ్య నిందితులు ఎలా తప్పించుకున్నారు? సిట్ వద్ద నిజంగా బలమైన ఆధారాలున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్లో చర్చనీయాంశంగా మారిన ఈ కేసు ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ప్రతిష్టకు సవాల్గా మారింది.